యుద్ధమైతే ముదిరి పాకాన పడుతోంది. పెను విధ్వంసం అయితే తప్పటం లేదు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటిది. ఏదైతే ఖమేనీకి సంబంధించినటువంటి బంకర్ ధ్వంసం చేయడం ఒక ఎత్తైతే, వాళ్ళ ఆస్తుల విధ్వంసం పెద్ద ఎత్తునే ఉందన్నటువంటిది పత్రికలు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి నివేదికలు. పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. 7వ రోజు శుక్రవారం కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించినాయి. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా క్షిపణులు, బాంబులు వర్షం కురిసింది. దాడుల తీవ్రతను ఇక మీద మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు, చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. బేషరతుగా లొంగిపోవాలి, వాళ్ళ ముందున్న మార్గం అదొక్కటే అంటూ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గే ప్రసక్తి లేదని పేర్కొంది. భూతల దాడులను కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్పీ ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున దివంగత ముస్లిం నేత అయతొల్లా అలీ ఖొమేనీకి చెందినటువంటి రహస్య భూగర్భ బంకర్లను బాంబు దాడులతో తొదముట్టించామని, తుత్తునియలు చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించింది. రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తదితరాల కోసం ఖమేనీ బంకర్ని ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో దాని మీద విరుచుకుపడ్డాం, నామరూపాలు లేకుండా ధ్వంసం చేసేసామని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ చెబుతోంది. ఖమేనీ హత్యానంతరం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతోందని సమాచారం. గురువారం రాత్రంతా గొక్క తిప్పుకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్ని అడ్డుతూ కనిపిస్తున్నాయి. కీలకమైన క్షిపణి నిల్వ కేంద్రాలు ఉన్నటువంటి కిర్మిన్ షా మీద కూడా తీవ్ర స్థాయిలో దాడులు జరిగినాయి. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటి 2000 పౌండ్ల బరువు ఉండేటువంటి పెనిట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిచ్చింది. అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలులు వణికించినాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1300 దాటింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల మీద దాడులకు ఇరాన్ మరోవైపున ముమ్మరంగా కొనసాగింది. జెరూసలీం, టెలవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లో తలదాచుకున్నారు. ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, అజర్బైజాన్ తదితర దేశాల మీద ఇరాన్ దాడులు కొనసాగినాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల నుండి ఇప్పటిదాకా 20,000 మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకున్నారు. దుబాయ్లోని అల్ దాఫ్రా, కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరాల మీద ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దోహాలోని గల్ఫ్ సహకార సమాఖ్య తాలూకా యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ భవనం మీద దాడికి దిగింది. ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 109 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు దుబాయ్ ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్లో అమెరికాకు చెందిన చమురు క్షేత్రం పైన ఇరాన్ దాడి చేసి దాంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. కుర్దు తెగ ఇజ్రాయెల్, అమెరికాలకు దన్నుగా యుద్ధానికి దిగితే ఇరాక్లోని కుర్దిస్తాన్పై భారీ స్థాయిలో విరుచుపడతానని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ శుక్రవారం దాడుల తీవ్రతను బాగా పెంచింది. దేశంలో ఇప్పటిదాకా మరణించిన వాళ్ళ సంఖ్య 123కి చేరినట్టు సమాచారం. రాజధాని బీరుటు శివారు ప్రాంతాన్ని గాజా తరహాలో నేలమట్టం చేసేస్తానని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెతనెల్ స్కోట్రిన్ హెచ్చరించారు.